అనేది ఆయన ఏం చెప్పాడు పోలీసులు కూడా ఇతని కారణంగా అతనికి ₹1 కోటి నష్టపోయాడు అందుకే కాల్పులు జరిపాడని చెప్పాడు. అర్థం చేసుకోవాలి మీరు కూడా. పోలీసులు ఏం చెప్పారు, ఇతను ఏదైతే మన గోరక్షకుడు ఉన్నాడో ప్రశాంత్ కారణంగా ఈయన అనేక వెహికల్స్ పట్టుకున్నాడు, వాహనాలు ఆపాడు, అందుకే ₹1 కోటి నష్టపోయారు. పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్పాల్సిన అంశం అది. ఇల్లీగల్ వ్యాపారం చేస్తే నష్టపోయాడని చెప్పారు పోలీసులు. ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటే, అక్రమ రవాణా చేస్తూ ఉంటే లాస్ అయింది కాబట్టి ఆయన కాల్పులు జరపాడని ఏ రకంగా పోలీస్ కమిషనర్ చెప్తాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇల్లీగల్ సపోర్ట్ చేస్తున్నావు పోలీసులు, అది లాస్ కింద ఎట్లా వస్తుంది? ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటే, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఆయన ఒక వ్యక్తి ఆపితే ఆయన నష్టపోయాడు కాబట్టి కాల్పులు జరపాడని సమర్థిస్తున్నారు పోలీసులు. సుధీర్ బాబు చెప్పారు ప్రశాంత్ మీదనే కాల్పులు చెప్పినది ప్రశాంత్ మీదనే కాల్పులు జరిపారు. ప్రశాంత్ కారణంగానే ఈ వెహికల్స్ పట్టుకుంటే ₹1 కోటి నష్టపోయింది కాబట్టి కాల్పులు జరిపారని చెప్పాడు. అదే తప్పది. తప్పితే డిమాండ్ చేస్తే కాల్పులను తప్పితే నష్టపోయిందని చెప్తారు పోలీసులు, చెప్పలే. ఈరోజు నేను చెప్తున్నాను, పోలీసులు పూర్తిగా మజ్లిస్ పార్టీ నాయకులు ఏది చెప్తే మనకి అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో. ఏ రకంగా పోలీసులను మజ్లిస్ పార్టీ వాళ్ళు భయపెట్టిస్తారో, ఏ రకంగా చెప్పిస్తారో. ఈరోజు దేవాలయం మీద దాడులు చేస్తే ఏమంటారు, ఆయన మెంటల్ మహారాష్ట్ర నుంచి మెంటల్ రోడ్ కూడా వచ్చి కూడా దేవాలయాలు దాడి చేస్తారు. తెలంగాణలో ఏ దేవాలయం మీద దాడి చేసినా కూడా మానసిక స్థితి బాగలేదు. పోలీసులు మీదే వచ్చేస్తారు వాళ్ళకు. తమ అసమర్థత కప్పించుకోవడం కోసము పోలీసులు ఈ రకంగా ఆయన ఫోన్ చేశాడు, లేకపోతే పోలీసులు ఈ రకంగా మానసికంగా బాగలేరు. సికింద్రాబాద్ టెంపుల్ ఏమైంది? ఎంతమంది మీద లాఠీచార్జ్ చేశారు పోలీసులు. వాళ్ళ గురించి పట్టించుకోరు, దోషులను పట్టించుకోరు. కానీ ఈ ప్రొటెక్ట్ చేస్తే ఏ రకంగా మీ కళ్ళ ముందే, మీ పోలీసుల కెమెరా, మీ మీడియా కెమెరాల ముందే ఈ విచక్షణ రహితంగా మరి ఆ రోజు దేవాలయానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ చేస్తే ధర్నాలు చేస్తుంటే దాడులు చేశారో మనం చూశాం. నేను అదే చెప్పాను కానీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరెవరైనా ఇల్లీగల్ ఉన్నా సరే, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, వ్యక్తులైనా, పార్టీలైనా చట్టం ప్రకారము, నేను అందుకే చట్టం కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే చేసినటువంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పుకొడతాను. అంత బోకస్. నేను దీని మీద చాలా రోజులుగా స్టడీ చేసిన. నేను ఎన్ని తరాలు వచ్చినో మీకు చెప్పి చూపించాను. నేను ఎన్ని తరాలు వచ్చిన అంత బోకస్, అంత ఫ్రాడ్. ఇది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేదు. నేను అనేక సార్లు ఇవన్నీ కూడా వెబ్సైట్లో నేను ఏమేం చేసిందో ఎక్కడ టెస్ట్ చేయరు, ఏ రకమైనటువంటి ఉండదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో పట్టుకుంటున్నది ఆవులు కదా, మేము పశువులను పట్టుకోవడం లేదు, మామూలు ఎద్దులని పట్టుకోవడం లేదు, గోవులను మాత్రమే ఈరోజు కొంతమంది యువకులు పట్టుకుంటున్నారు. మరి అవి గోవులు ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, అవి స్లాటర్ చేయొద్దు. గోహత్య మీద నిషేధం ఉంది, ప్రభుత్వమే చట్టం చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాబట్టి నేను అది డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా టెస్ట్ చేయరు, ఎక్కడ కూడా ఏ రకంగా ఉండదు. అది ఇల్లీగల్ గా స్లాటర్ చేస్తా ఉన్నారు, ఇల్లీగల్ గా దాన్ని వ్యాపారం చేస్తా ఉన్నారు. నేను డెఫినెట్ గా ఎప్పుడు స్వాగతిస్తాము. ఆయన దేశానికి ఏ సేవ చేశాడో మొన్న ప్రజలు ఓడించారు కదా, అంత సేవ చేస్తే మరి 2 సంవత్సరాల 18 నెలల క్రితం జరిగిన ఎన్నికలు ఎందుకు ఓడించారు? మరి ఎందుకు ఓడించారు? అలా సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఓడించారు కదా. పోనీ మరి ఎన్నికల ముందు ఇంకో 15 రోజుల తర్వాత చేయొచ్చు కదా. ఈ రోజు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, రేపే చేస్తున్నట్టుంది. రేపే ఉన్నది. మరి ఎందుకు చేస్తున్నారు రేపే? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, నేరస్తుడు, దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు. చట్టాలు చెప్పినారు, మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్న విషయాలు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.
కానీ గవర్నర్ దగ్గరికి వీళ్ళు పే పంపిస్తారు.